మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నమాట. డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు పూర్తిగా మాఫీ కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నమాట. జాబ్ రావాలంటే బాబు కావాలి. జాబ్ ఒకవేళ ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2000 రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి విషయంలోనూ అబద్ధం అయిపోయిన తర్వాత మోసం. బాబు పరిపాలనా తీరు ఇలా జరుగుతూ ఉంది. నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా నేను చేతులు ఎందుకు పైకెత్తమని చెప్పానో తెలుసా? కారణం ఇదే చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాలి, తాను ఏదైతే మాట చెప్పాడో ఆ మాటను నమ్మి నీకు ఓటేసింది ఎంతమంది ఉన్నారో ఆ ఓటు వేసిన వాళ్ళందరూ కూడా చేతులు పైకెత్తి నువ్వు ఎప్పుడెప్పుడు పోవాలి అని చెప్పి ఇవాళ కోరుకుంటా ఉన్నారు అన్న మాట చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాలి. మోసం చేసి ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటే, మోసం చేసి విద్యార్థుల భావోద్వేగాలతో ఆడుకుంటే వాళ్ళ ఉసురు చంద్రబాబు నాయుడు గారికి తగులుతుంది అని చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడానికి మీ చేత చేతులు పైకెత్తిచ్చినాను ఇంతకుముందు. ఇవాళ ఒకటి చెప్పాలి, బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, అంగన్వాడీ వాళ్లకు జీతాలు పెంచమని చెప్పి అడుగుతా ఉంటే నిర్దాక్షిణ్యంగా కొట్టించి పోలీస్ స్టేషన్లకి వేస్తాడు. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, 35,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల జాబులు ఊడిపోయాయి. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, గోపాలమిత్ర ఉద్యోగాలు పోయాయి. బాబు ముఖ్యమంత్రి అయ్యారు, అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ గుబులుంది. ఎన్ని రోజులు మా జాబ్ ఉంటుందో, ఎప్పుడు మా ఉద్యోగం పీకుతారో తెలియదు అని చెప్పి భయంతో ఇవాళ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్న వాళ్ళంతా కూడా బతుకుతా ఉన్నారు. దాదాపుగా 2 లక్షల మంది పరిస్థితి ఇదే తీరు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు వీళ్ళందరితో పనున్నప్పుడు మేనిఫెస్టోలో పెట్టాడు, అవుట్ సోర్సింగే కాదు కాంట్రాక్ట్ లో పనిచేస్తా ఉన్న ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్న ఉద్యోగులందరినీ కూడా ఇదే మాదిరిగానే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి పేపర్లలో ప్రచురణ చేశారు. ఇవాళ బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రతి మాట కూడా ఇవాళ ఒక నీటి మాటగా మిగిలిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం బాబు చంద్రబాబు నాయుడు గారు కనీసం కేంద్ర ప్రభుత్వాన్నైనా కూడా వాళ్ళు ఇచ్చిన హామీని వాళ్ళ మీద గట్టిగా ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ హామీని నెరవేర్చే విధంగా కనీసం ఒత్తిడి తీసుకొని వస్తే కాస్తో కూస్తో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇవాళ నేను ఒకటి చెప్పాలి, ప్రత్యేక హోదా అంటే ఏమిటి, ప్రత్యేక హోదా ఏ పరిస్థితుల్లో మనకి ఇచ్చారు, ప్రత్యేక హోదా మనకు ఇచ్చినందువల్ల మనకు జరిగే మేళ్ళేమిటి అన్నది క్లుప్తంగా నేను చెప్తాను, ఎక్కువ సమయం తీసుకోను. కారణం ఏంటంటే ప్రత్యేక హోదా గురించి ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పా, కానీ క్లుప్తంగా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఆ తర్వాత మీకే మైక్ ఇస్తాను, మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు నేను చెప్తాను. ఇవాళ నేను ఒకటే చెప్పాలి, ప్రత్యేక హోదా వల్ల మేళ్ళేమిటి అన్నది నేను ఇవాళ చెప్తా. మొట్టమొదటిగా ప్రత్యేక హోదా వల్ల 2 ప్రధానమైన మేళ్లు జరుగుతాయి. ఒక మేలు ఏమిటి అనంటే రాష్ట్రానికి కేంద్రం నుంచి వస్తా ఉన్న వనరుల్లో గ్రాంట్ కాంపోనెంట్ పెరుగుతుంది. గ్రాంట్ అంటే కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చే వనరులు కేంద్రానికి వెనక్కి తిరిగి ఇవ్వవలసిన అవసరం లేని నిధులు. దానివల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయి. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రానికైతే 90% నిధులు కేంద్రం నుంచి వచ్చేటివి గ్రాంట్గా వస్తాయి, 10% నిధులు మాత్రమే కేంద్రం నుంచి వచ్చేటివి లోన్గా కేంద్రానికి వెనక్కి తిరిగి ఇవ్వాలి. అదే ప్రత్యేక హోదా లేని రాష్ట్రం అయితే ఆ కేంద్రానికి నుంచి వచ్చే నిధుల్లో గ్రాంట్ రూపంలో వచ్చే నిధులు కేవలం 30% మాత్రమే, లోన్లు 70%గా వస్తాయి. అంటే 70% నిధులు కేంద్రానికి వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడ 10%, ఎక్కడ 70% కేంద్రానికి వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అన్నది
మనమంతా కూడా ఆలోచన చేయాలి. దీనివల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయి. ఒక మేలు ఇది జరిగితే రెండవ మేలు మనందరికీ సంబంధించిన మేలు. ఆ మేలు ఏమిటి అని అంటే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల్లో మాత్రమే పారిశ్రామికంగా ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి విపరీతమైన ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఆ ఇన్సెంటివ్స్ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇటువంటి ఇన్సెంటివ్స్ ఇస్తారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే. ఇవాళ మన దేశంలో 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలుగా ఉన్నాయి. ఈ 11 రాష్ట్రాలకు మాత్రమే ఇటువంటి పారిశ్రామిక రాయితీలు దొరికాయి. మరి ఏ ఇతర రాష్ట్రాలకి ఇటువంటి రాయితీలు ఇవ్వలేదు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రంలో పరిశ్రమ కన్నా ఎవరైనా పెడితే వాళ్ళెవరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పనిలే, వాళ్ళెవరూ కూడా కార్పొరేట్ ట్యాక్స్ కట్టాల్సిన పనిలే, వాళ్ళెవరూ కూడా ఎక్సైజ్ డ్యూటీలు కట్టాల్సిన పనిలే. వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏదైతే ట్రాన్స్పోర్ట్ చేస్తారో ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ఆ వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేస్తారో ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు వాళ్ళకు వెనక్కి ఇస్తారు. ప్రత్యేక హోదా ఉంటేనే పరిశ్రమలు పెడితే ఆ పరిశ్రమలకు 20 ఏళ్ల పాటు 50% కరెంటు సప్లై చేస్తారు. ఇటువంటి రాయితీలు ఒక్క ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల్లో మాత్రమే ఇటువంటి రాయితీలు ఉంటాయి. ఇటువంటి రాయితీలు ఉంటే ఇటువంటి రాయితీలు ఉంటే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందని మాత్రం నేను చెప్తా ఉన్నా. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికవేత్తను తీసుకొచ్చేందుకు ఎక్కడికెక్కడికో పోవాల్సిన పనుల, సింగపూర్ తిరగాల్సిన పనుల, చైనా తిరగాల్సిన పనుల, చలిగా ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డావోస్కు వెళ్ళి స్విట్జర్లాండ్కు వెళ్లాల్సిన పని కూడా లేదు. ప్రత్యేక హోదా ఇస్తే ఎవరు ఎక్కడికి పోవాల్సిన పనుల. మన రాష్ట్రంలో డబ్బులు పెట్టగలిగిన ప్రతి ఒక్కరూ ఒక పారిశ్రామికవేత్త అవుతాడు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళంతా కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారు. పక్క దేశాల నుంచి ఉన్న వాళ్ళంతా కూడా మన రాష్ట్రంలోకి వచ్చి పెట్టుబడులు పెడతారు. లక్షల కోట్లు వాళ్ళు పెట్టుబడులు తీసుకొని వస్తారు. ఆ లక్షల కోట్ల పెట్టుబడులు వాళ్ళు తీసుకొచ్చేది చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి కాదు, జగన్మోహన్ రెడ్డి మొహం చూసి కాదు వాళ్ళు తీసుకొచ్చేది. ఆ రాయితీలు ఉంటే వాళ్ళ రాయితీలను చూసి తీసుకొస్తారు అన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. అర్థమైనా తెలియనట్టు నటిస్తా ఉన్నాడు. ఆ రాయితీలుంటే లక్షల కోట్లతో పెట్టుబడులు వస్తాయి. లక్షల కోట్లతో పెట్టుబడులు వస్తే లక్షల ఉద్యోగాలు మనకు అందుబాటులోకి వస్తాయి. ప్రత్యేక హోదా గల మన రాష్ట్రాలకు వస్తే పరిశ్రమల దగ్గరికి వెళ్ళి మనం పేపర్ వెళ్ళి పరిశ్రమలకు అప్లికేషన్ పెడితే నో వేకెన్సీ బోర్డులు కనిపించాయి. మనకు ప్రత్యేక హోదా మనకు ఇస్తే ఇక్కడ జాబులు ఉన్నాయి, అప్లై చేసుకోండి అన్న బోర్డులు కనిపిస్తాయి. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రం అయితే ఇవాళ నేను ఒకటి చెప్పాలి. ప్రత్యేక హోదా మనకు ఎటువంటి పరిస్థితిలో ఇచ్చారు అంటే కారణం ఆ రోజు రాష్ట్రాన్ని అన్యాయంగా విభజిస్తా ఉన్నాం. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజిస్తా ఉన్నప్పుడు మీకు ఇష్టం లేకపోయినా కూడా రాష్ట్రాన్ని విభజిస్తా ఉన్నాము కాబట్టి ఆ రాష్ట్రం నుంచి హైదరాబాద్ అన్న నగరం తీసేస్తా ఉన్నాం. హైదరాబాద్ అన్న నగరం లేదు కాబట్టి మీకు ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నామని చెప్పి ఆ రోజు గొప్పగా చెప్పారు. ఆ రోజు పార్లమెంట్లో ఆ రోజు ఒకటి చెప్పాలి, ఇవాళ హైదరాబాద్ మనకు ఎందుకంత ముఖ్యము అని. ఇవాళ చదువు అయిపోయిన తర్వాత, డిగ్రీ చేతికి వచ్చిన తర్వాత ఏ పిల్లాడైనా కూడా ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్తాడు అని అంటే అది హైదరాబాద్ నగరానికి వెళ్తాడు ఉద్యోగం కోసం. ఇవాళ చదువు అయిపోయిన తర్వాత ఆ బీటెక్ కంప్యూటర్స్, ఆ ఈసీఈనో ఎంసీఏనో ఈ కంప్యూటర్స్ చదువులు చదివిన ప్రతి పిల్లాడు ఎక్కడికి పోతాడు అని అంటే హైదరాబాద్కే పోతాడు నేరుగా ఉద్యోగం కోసం అని చెప్పి. ఇవాళ ఐటీ పరిశ్రమలన్నీ కూడా హైదరాబాద్లో దాదాపుగా 95% ఐటీ పరిశ్రమలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో హైదరాబాద్ నగరంలోనే 70% రాష్ట్రంలో ఉన్న మొత్తం పరిశ్రమలన్నీ కూడా 70% పరిశ్రమలు హైదరాబాద్ చుట్టూనే ఉన్నాయి. ఉద్యోగం కోసం ఏ ఒక్కరు ఎత్తుక్కోవాలనుకున్నా వాళ్ళు నేరుగా పోయేది హైదరాబాద్ కోసమే. అటువంటి హైదరాబాద్ నగరం
మన నుంచి వేరవుతా ఉంది అన్న ఒకే ఒక కారణంతో ఆ రోజు పార్లమెంటులో అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరు కలిసి ఒక్కటైపోయి ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టారు. ఆ రోజు ఇద్దరు కలిసి ఒక్కటై రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఆ రోజు అధికారంలో ఉన్న ప్రధానమంత్రి ఆ రోజు ప్రత్యేక హోదా 5 సంవత్సరాల పాటు సీమాంధ్రకి ఇస్తా ఉన్నాము అని చెప్పి ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా రాజ్యసభలో ప్రధానమంత్రి హామీ ఇచ్చాడు. రాజ్యసభలో ప్రధానమంత్రి ఆ 5 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి హామీ ఇస్తే ప్రతిపక్షంలో ఉన్న ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఇదే బీజేపీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి 5 ఏళ్ళు సరిపో ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి అని అంటే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు మేము ఇస్తాము అని చెప్పి వాళ్ళంతా కూడా ఆ రోజు చెప్పారు. ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా ఆ రోజు అధికార పక్షం ప్రతిపక్షాలు ఇద్దరు కలిసి ఒక్కటై ఆంధ్ర రాష్ట్రాన్ని నిలువులా చీల్చారు ప్రత్యేక హోదా అంటూ హామీ ఇస్తూ. ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలకు వెళ్ళేటప్పుడేమో ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లోనూ చెప్పారు. ఈ మాదిరిగా నరేంద్ర మోడీ గారు అయితే మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇలా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. తిరుపతిలో నరేంద్ర మోడీ గారు వెంకయ్య నాయుడును పక్కన పెట్టుకుని ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు. ఇలా ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రత్యేక హోదా గురించి ఇవాళ అడిగితే పరిస్థితి ఏమిటంటే మాకు తెలియదు, మేము ఇవ్వాలా, ఓహో ఇది కొత్త విషయమా అన్నట్టుగా. నిజంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, మనమంతా కూడా యువకులం. రాజకీయాలలో మనం చూసేది విశ్వసనీయత కోసం చూస్తాం. ఒక నాయకుడి నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ రాజకీయాలలో ఆ నాయకుడి నోట్లో నుంచి ఆ మాట వస్తే ఒక పార్లమెంటులో ఇచ్చిన మాటకే ఇవాళ గతి లేకపోతే ఈ దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని చెప్పి నేను గట్టిగా కూడా నిలదీస్తూ అడుగుతా ఉన్నాను. నేను ఇక్కడ రాజకీయ నాయకులు విశ్వసనీయతకు లేదు అని చెప్పి రాజకీయ నాయకులు నమ్మే పరిస్థితిలోకి రాకుండా పోవడానికి కారణం ఇటువంటి వాళ్ళు చేస్తా ఉన్న తీరును చూసే. ప్రత్యేక హోదా మీద రకరకాల అబద్ధాలు ఇవాళ చెప్తా ఉన్నారు. నేను ఇవాళ ఒకటి అడుగుతా ఉన్నా, ఇదే ప్రత్యేక హోదా గన కేంద్ర ప్రభుత్వం మేము ఇస్తాము అని గన చంద్రబాబు నాయుడు గారికి గన చెబితే ప్రత్యేక హోదా అన్నది ఒక పెద్ద బ్రహ్మ పదార్థం, ప్రత్యేక హోదా వల్ల విపరీతమైన మేళ్లు జరుగుతాయి, ప్రత్యేక హోదా వల్ల విపరీతంగా ఉద్యోగాలు వస్తాయి, ప్రత్యేక హోదా వల్ల అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఇలా మైకు పట్టుకొని విశాఖపట్నంలో ఒక పెద్ద మీటింగ్ అరేంజ్ చేసి ఆ పెద్ద మీటింగ్లో అందరినీ పిలిచి దేశంలో ఉన్న వాళ్ళను దేశంలో ఉన్న వాళ్ళను రాష్ట్రంలో ఉన్న వాళ్ళను బయట దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి ఇది గొప్ప కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగింది అని చెప్పి చెప్పుకొచ్చేవాళ్ళు. కానీ ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు అని చెప్పి అన్నారు. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి వస్తా ఉన్న మాటలు ఏమిటి అని అంటే ప్రత్యేక హోదా ఒక వేస్ట్, ప్రత్యేక హోదా ఉన్నా మనకేం తేడా పడదు, ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక హోదా లేకపోయినా కూడా మన రాష్ట్రం 11.77% గ్రోత్ రేట్తో దేశం కన్నా ముందంజలో ఉంది, మనం విపరీతంగా ముందంజలో ఉన్నాం అని చెప్పి ఇటువంటి మాటలని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ప్రత్యేక హోదా ఇవ్వకపోగా వీటి మీద ఎన్నెన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారో తెలుసా? ఒక అబద్ధం చెప్తారు, ప్రత్యేక హోదా అన్నది ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోవడం లేదు అని చెప్పి ఈ మధ్యకాలంలో ఒక అబద్ధం ఆడారు. అసలు వాస్తవం చెప్పాలనంటే ఫైనాన్స్ కమిషన్ అన్నది ప్రత్యేక హోదా ఇవ్వాలా ఇవ్వకూడదా అన్న అంశం మీద నిర్ణయం తీసుకునే అధికారం ఫైనాన్స్ కమిషన్కు లేదు. ఫైనాన్స్ కమిషన్ డీల్ చేసే విషయాలు ఏమిటి అని అంటే రాష్ట్రాలకు సంబంధించి ట్యాక్స్ రూపేణ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఏదైతే కలెక్ట్ చేస్తుందో ఆ ట్యాక్స్ రూపేణ వచ్చే వనరులను రాష్ట్రాల మధ్య ఎలా పంపిణీ చేయాలో అన్న అంశం మీద ఫైనాన్స్ కమిషన్ డీల్ చేస్తుంది. ఫైనాన్స్ కమిషన్ నాన్ ప్లాన్ గ్రాంట్స్ మీద లోన్స్ మీద పాలసీ డెసిషన్స్ ఎలా ఉండాలి అన్న అంశాల మీద ఫైనాన్స్ కమిషన్ డీల్ చేస్తుంది. కానీ ఫైనాన్స్ కమిషన్
ఈ విషయాలు డీల్ చేయదు. ప్రత్యేక హోదా ఇవ్వాలనా ఇవ్వకూడదా అన్న అంశాలకు ఫైనాన్స్ కమిషన్కు సంబంధమే లేదు. ఇంకొక అబద్ధం కూడా ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు డబ్బులు తక్కువ ఇస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలోనే అన్నారు. ఆ మాట అంటూనే అన్నాడు, కోడలు మగపిల్లాడిని కంటాను అని అంటే అత్త వద్దంటుందా అని చెప్పి ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట కూడా అన్నారు. దాన్ని వక్రీకరిస్తూ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు డబ్బులు తక్కువ ఇస్తారు అన్న అంశాన్ని వక్రీకరిస్తూ నేను ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా కూడా అడుగుతూ చెప్పండి, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఎంతెంత డబ్బులు ఇవ్వాలి అన్న అంశం మీద ఒక ఫార్ములా అంటూ ఏదీ లేదు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఎంత డబ్బులు ఇవ్వాలి అన్న అంశం మీద ఇంతకు ముందు ప్లాన్లో పెట్టిన ఇంతకు ముందు ప్లాన్ అవుట్లే చూస్తారు, ఈ సంవత్సరానికి సంబంధించిన ప్లాన్ బడ్జెట్ చూస్తారు. వాటి ఆధారంగా ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు డబ్బులు ఇస్తారు. ఒక ఫార్ములా అంటూ లేదు. ఈ మధ్యకాలంలోనే మనమంతా కూడా చూసాం. నరేంద్ర మోడీ గారు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రచారానికి అక్కడ వెళ్ళారు ప్రధానమంత్రి హోదాగా. అక్కడికి వెళ్ళి జమ్మూ కాశ్మీర్కు 70,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ నరేంద్ర మోడీ గారు రిలీజ్ చేశారు. నేను అడుగుతా ఉన్నా, 1,25,00,000 పాపులేషన్ జనాభా ఉన్న జమ్మూ కాశ్మీర్కే నరేంద్ర మోడీ గారు ఎన్నికల వేళకు వెళ్ళి 70,000 కోట్ల ప్యాకేజ్ ఇస్తే 5 కోట్ల జనాభా ఉన్న మన రాష్ట్రానికి ఇక ఎన్ని వేల కోట్ల రూపాయలైన ప్యాకేజ్ ఇచ్చేదానికి ఎవరడ్డు తగులుతా ఉన్నారు అని చెప్పి ఈ మధ్యకాలంలోనే ఇంకా అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే ఇంకా వాళ్ళ అబద్ధాలు చెప్తూ ఉన్నారు. అసలు ప్రత్యేక హోదా అన్నది సమిసిపోయిన అంశం, ప్రత్యేక హోదా అన్నది ఇవాళ లేదు ఏ రాష్ట్రానికి అని చెప్పి ఈ మధ్యకాలంలో ఇంకొక అబద్ధాలు కూడా చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే విషయం మీద పార్లమెంటులో మా ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు పార్లమెంట్లో మంత్రికి ఉద్దేశించి లేఖ రాశాడు. అయ్యా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు, ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏదైతే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలుగా ఉన్నాయో ఆ ప్రత్యేక హోదా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కు మీరు కొనసాగిస్తున్నారా లేదా అని చెప్పి వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు మంత్రులకు లేఖ రాశారు పార్లమెంట్లో. అదే పార్లమెంట్ సాక్షిగా ఆ మంత్రి నుంచి అన్స్టార్డ్ క్వశ్చన్ కింద రిప్లై వచ్చింది వైవి సుబ్బారెడ్డి గారికి. ఆ రిప్లై ఏమిటంటే, దేర్ ఇస్ నో ప్రపోజల్ టు విత్డ్రా ది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కు ప్రత్యేక హోదా కొనసాగిస్తా ఉన్నాము అని చెప్పి రాతపూర్వకంగా అదే మంత్రులు పార్లమెంట్ సాక్షిగా రాతపూర్వకంగా అన్స్టార్డ్ క్వశ్చన్కి ఇచ్చిన లేఖ. మరి ఈ లేఖ ఉన్నప్పుడు ఏ రకంగా అబద్ధాలు ఆడగలుగుతారు? ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు, ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక హోదా రాష్ట్రంలో సమిసిపోయిన అంశం అని చెప్పి ఎలా చెప్పగలుగుతారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరోవైపు ఇంకొకటి కూడా చెప్పాలి. ఇంతవరకు ప్రత్యేక హోదా అన్నది ఎక్కడిచ్చినా కూడా, ప్రత్యేక హోదా అన్నది ఎవరిచ్చినా కూడా, ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం ఎవరికి ఉంది అని అంటే అది నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఎన్డీసీ అంటారు. అంటే ఎన్డీసీకి చైర్మన్ ఎవరు అని అంటే దానికి ప్రధానమంత్రి చైర్మన్. ఎన్డీసీ అయినా ప్రధానమంత్రి చైర్మన్, ఎన్డీసీని నడిపించే ప్లానింగ్ కమిషన్ కైనా ప్రధానమంత్రి చైర్మన్. ఇవాళ ప్లానింగ్ కమిషన్ తీసేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ని తీసుకొచ్చారు. ఆ నీతి ఆయోగ్ కైనా కూడా ప్రధానమంత్రి చైర్మన్, క్యాబినెట్ కైనా కూడా చైర్మన్ ప్రధానమంత్రి. మరి వీటికి అన్నిటికీ అధ్యక్షుడు ప్రధానమంత్రి అయితే ఆ రోజు ప్రత్యేక హోదా అన్నది మనకు ఏదైతే పార్లమెంటులో ఆ రోజు ఇస్తాము అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చిన తర్వాత ఆ రోజు ఉన్న కేంద్ర ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం ఆ రోజు మార్చి 2 నాడున కేంద్ర కేబినెట్ కలిసి ఆ రోజు ప్లానింగ్ కమిషన్ కు ఆదేశాలు జారీ చేశారు. ఆ లేఖ ఇది చెప్తున్నారు. హరీష్ రావు గారు కూడా కాంగ్రెస్లోకి పోతున్నాడు అని చెప్పి మాకు కూడా వార్తలు వస్తున్నాయి. తనని గ్రేటర్ ఎన్నికలలో పక్కన పెట్టిందని చెప్పి అలాగే హరీష్ రావు గారు దిగ్విజయ్ సింగ్ గారితో మాట్లాడుకుంటున్నారు. ఈ రోజా రేపా ఎప్పుడా అనేది తెలియదు కానీ హరీష్ రావు గారు కాంగ్రెస్లోకి పోతున్నాడు అని కూడా మాకు వార్తలు వస్తున్నాయి.